ఒకవైపు రష్యాపై ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో దాడి చేసింది. మరోవైపు రష్యా క్షిపణులు ఉక్రెయిన్పై విరుచుకుపడ్డాయి. ఈ పరస్పర దాడుల్లో ఇప్పుడు భారతీయ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిట్టల్కు చెందిన భారీ స్టీల్ ప్లాంట్ కూడా టార్గెట్ అయింది. ఉక్రెయిన్లోని క్రీవీ రీఫ్ అనే ప్రాంతంలో ఆర్సెనల్ మిట్టల్ క్రీవీ రీఫ్ ప్లాంట్పై రష్యా దాడి చేసింది. ఈ స్టీల్ ప్లాంట్పై జరిగిన దాడిలో 2 చనిపోయారు, మరో 14 మంది గాయపడ్డారు. అంతేకాదు, ఈ స్టీల్ ప్లాంట్లోని కీలక విద్యుత్, బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాలు దెబ్బతినడంతో ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేయాల్సి వచ్చింది. అసలు ఈ స్టీల్ ప్లాంట్నే రష్యా ఎందుకు టార్గెట్ చేసింది? ఇది కేవలం ఒక ఇండస్ట్రీపై జరిగిన దాడేనా, లేక ఉక్రెయిన్ యుద్ధ పరిశ్రమను దెబ్బతీయడమే రష్యా లక్ష్యమా? ఇప్పుడు సింపుల్గా చూద్దాం. ముందుగా క్రీవీ రీఫ్ ప్రాంతం గురించి తెలుసుకోవాలి. ఇది ఉక్రెయిన్ మధ్య భాగంలో ఉన్న కీలక పారిశ్రామిక నగరం. ఇనుప ఖనిజం, ఉక్కు పరిశ్రమలకు ఈ ప్రాంతం చాలా ముఖ్యమైంది. అంతేకాదు, ఇదే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వస్థలం. దీంతో ఈ నగరంపై రష్యా గతంలో కూడా దాడులు చేసింది. తాజాగా ఆగస్టు 16న రాత్రి రష్యా క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడుల్లో నగరంలోని పారిశ్రామిక ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయి. అందులో ఆర్సెనల్ మిట్టల్ క్రీవీ రీఫ్ ప్లాంట్ ఒకటి. ఈ ప్లాంట్ సాధారణ స్టీల్ ఫ్యాక్టరీ కాదు, ఇది ఉక్రెయిన్లోని అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి కంపెనీల్లో ఒకటి. ఇనుప ఖనిజం తవ్వకం నుంచి స్టీల్ తయారు చేయడం వరకు అదే ప్లాంట్లో జరుగుతుంది. యుద్ధానికి ముందు సంవత్సరానికి 60 లక్షల టన్నులకు పైగా స్టీల్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ సంస్థకు ఉండేది. యుద్ధానికి ముందు ఉత్పత్తిలో దాదాపు 85% విదేశాలకు ఎగుమతి చేసేది. అంటే ఈ ప్లాంట్ ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకమైంది. ఇక ఈ ఆర్సెనల్ స్టీల్ ప్లాంట్కు లక్ష్మీ మిట్టల్కు ఉన్న సంబంధం చాలా ఆసక్తికరం. ఈ కంపెనీ చరిత్ర 1930ల నాటిది. 1931లో అప్పట్లో సోవియట్ యూనియన్ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. 1934 ఆగస్టులో ఇక్కడ తొలి పిగ్ ఐరన్ ఉత్పత్తి జరిగింది. అప్పటి నుంచి దశల వారీగా విస్తరిస్తూ ఇది భారీ మెటలాజికల్ కాంప్లెక్స్గా ఎదిగింది. అయితే 2005లో ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ ప్లాంట్ను మళ్ళీ ప్రైవేటీకరణకు పెట్టింది. అప్పట్లో మిట్టల్ స్టీల్ అంటే లక్ష్మీ మిట్టల్ నేతృత్వంలోని సంస్థ దాదాపు $4.8 బిలియన్ 93% పైగా వాటాను కొనుగోలు చేసింది. అప్పట్లో ఇది అతిపెద్ద ప్రైవేటీకరణ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత 2006లో మిట్టల్ స్టీల్ ఆర్సెనల్ స్వాధీనం చేసుకొని ఆర్సెనల్ మిట్టల్గా మారింది. దీంతో ఈ ప్లాంట్ పేరు ఆర్సెనల్ మిట్టల్ క్రీవీ రీఫ్గా మారింది. ఇప్పుడు అసలు దాడి విషయానికి వస్తే, ఆగస్టు 16 రాత్రి రష్యా ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై భారీ మిసైల్, డ్రోన్ దాడులు నిర్వహించింది. క్రీవీ రీఫ్లోని పారిశ్రామిక ప్రాంతాలు కూడా ఈ దాడుల్లో టార్గెట్ అయ్యాయి. ఆర్సెనల్ మిట్టల్ తెలిపిన ప్రకారం దాడికి కారణంగా పవర్ జనరేషన్ ఫెసిలిటీస్, అలాగే బ్లాస్ట్ ఫర్నేస్ ఆపరేషన్స్కు సంబంధించిన కీలక సదుపాయాలు దెబ్బతిన్నాయి. 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు, మరో 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో సంస్థ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్ సంస్థల సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో ప్లాంట్లోని కొన్ని ఉత్పత్తి ప్రక్రియలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. అయితే మొత్తం ప్లాంట్ పూర్తిగా మూసివేయబడలేదు. నష్టం ఎంత జరిగింది, ఏ యూనిట్లను ఎంత మేరకు రిపేర్ చేయాలి, ఉత్పత్తి ఎప్పుడు పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభమవుతుంది అనే విషయాలపై పరిశీలనలు కొనసాగుతున్నాయి. అందుకే ఇప్పటికైతే పూర్తి ఆర్థిక నష్టాన్ని చెప్పడం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు కీలకమైన ప్రశ్న, రష్యా ఈ స్టీల్ ప్లాంట్ను ఎందుకు టార్గెట్ చేసింది? ఇక్కడే 2 దేశాల వాదనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ రష్యా బాలిస్టిక్ క్షిపణులు పౌర, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కూడా టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు రష్యా మాత్రం తాము మిలిటరీ, ఇండస్ట్రియల్ టార్గెట్స్నే లక్ష్యంగా చేసుకున్నామని చెబుతుంది. క్రీవీ రీఫ్లోని మెటలాజికల్ ప్లాంట్తో పాటు కీవ్లోని పలు సైనిక, పారిశ్రామిక ప్రాంతాలను కూడా టార్గెట్ చేస్తున్నామని రష్యా ప్రకటించింది. ఇక ఈ దాడికి ముందు ఏం జరిగిందన్నది కూడా చాలా ముఖ్యం. ఆగస్టు 16న ఉక్రెయిన్ రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. వందలాది డ్రోన్లు రష్యాలోని పలు ప్రాంతాల వైపు వెళ్లాయి. రష్యా అధికారులు 822 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించారు. ఈ దాడుల్లో రష్యా పలువురు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య దాడులు మరిన్ని దూర ప్రాంతాలకు విస్తరించాయి. ఉక్రెయిన్ రష్యా భూభాగంలోని సైనిక, ఇంధన, పారిశ్రామిక లక్ష్యాలను డ్రోన్లతో టార్గెట్ చేస్తుంది. రష్యా కూడా ఉక్రెయిన్లోని సైనిక స్థావరాలతో పాటు విద్యుత్, పరిశ్రమలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తుంది. అంటే యుద్ధం ఇప్పుడు కేవలం ఫ్రంట్ లైన్ ప్రాంతాల్లోనే జరగడం లేదు,
రెండు దేశాల భూభాగంలో వందల కిలోమీటర్ల దూరంలోని స్ట్రాటజిక్ టార్గెట్స్ కూడా యుద్ధంలో భాగమవుతున్నాయి. అందుకే ఆర్సెనల్ మిటల్ ప్లాంట్పై కూడా ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఒక భారీ స్టీల్ ప్లాంట్లో విద్యుత్ వ్యవస్థలు, బ్లాస్ట్ ఫర్నిష్లు దెబ్బతిన్నాయంటే దాని ప్రభావం కేవలం ఆ రోజు ఉత్పత్తిపైనే ఉండదు. మరమ్మతులు, ఉత్పత్తి అంతరాయం, ఎగుమతుల ఆలస్యం, ఉద్యోగుల భద్రత, ఇలా అనేక అంశాలపై ప్రభావం పడుతుంది. కాబట్టి లక్ష్మీ మిట్టల్కు చెందిన సంస్థపై జరిగిన ఈ దాడి ఒక పారిశ్రామిక సంస్థకు జరిగిన నష్టం మాత్రమే కాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఏ స్థాయికి చేరిందో చూపించే మరో ఉదాహరణ. దీంతో ప్లాంట్లోని కొన్ని ఉత్పత్తి ప్రక్రియలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. అయితే మొత్తం ప్లాంట్ పూర్తిగా మూసివేయబడలేదు. నష్టం ఎంత జరిగింది, ఏ యూనిట్లను ఎంత మేరకు రిపేర్ చేయాలి, ఉత్పత్తి ఎప్పుడు పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభమవుతుంది అనే విషయాలపై పరిశీలనలు కొనసాగుతున్నాయి. అందుకే ఇప్పటికైతే పూర్తి ఆర్థిక నష్టాన్ని చెప్పడం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు కీలకమైన ప్రశ్న, రష్యా ఈ స్టీల్ ప్లాంట్ను ఎందుకు టార్గెట్ చేసింది? ఇక్కడే రెండు దేశాల వాదనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ రష్యా బాలిస్టిక్ క్షిపణులు పౌర, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కూడా టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు రష్యా మాత్రం తాము మిలిటరీ, ఇండస్ట్రియల్ టార్గెట్స్నే లక్ష్యంగా చేసుకున్నామని చెబుతుంది. క్రివీరిహ్లోని మెటలార్జికల్ ప్లాంట్తో పాటు కీవ్లోని పలు సైనిక, పారిశ్రామిక ప్రాంతాలను కూడా టార్గెట్ చేస్తున్నామని రష్యా ప్రకటించింది. ఇక ఈ దాడికి ముందు ఏం జరిగిందన్నది కూడా చాలా ముఖ్యం. ఆగస్టు 16న ఉక్రెయిన్ రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. వందలాది డ్రోన్లు రష్యాలోని పలు ప్రాంతాల వైపు వెళ్లాయి. రష్యా అధికారులు 822 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించారు. ఈ దాడుల్లో రష్యా పలువురు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య దాడులు మరిన్ని దూర ప్రాంతాలకు విస్తరించాయి. ఉక్రెయిన్ రష్యా భూభాగంలోని సైనిక, ఇంధన, పారిశ్రామిక లక్ష్యాలను డ్రోన్లతో టార్గెట్ చేస్తుంది. రష్యా కూడా ఉక్రెయిన్లోని సైనిక స్థావరాలతో పాటు విద్యుత్, పరిశ్రమలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తుంది. అంటే యుద్ధం ఇప్పుడు కేవలం ఫ్రంట్ లైన్ ప్రాంతాల్లోనే జరగడం లేదు. రెండు దేశాల భూభాగంలో వందల కిలోమీటర్ల దూరంలోని స్ట్రాటజిక్ టార్గెట్స్ కూడా యుద్ధంలో భాగమవుతున్నాయి. అందుకే ఆర్సెనల్ మిటల్ ప్లాంట్పై కూడా ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఒక భారీ స్టీల్ ప్లాంట్లో విద్యుత్ వ్యవస్థలు, బ్లాస్ట్ ఫర్నిష్లు దెబ్బతిన్నాయంటే దాని ప్రభావం కేవలం ఆ రోజు ఉత్పత్తిపైనే ఉండదు. మరమ్మతులు, ఉత్పత్తి అంతరాయం, ఎగుమతుల ఆలస్యం, ఉద్యోగుల భద్రత, ఇలా అనేక అంశాలపై ప్రభావం పడుతుంది. కాబట్టి లక్ష్మీ మిట్టల్కు చెందిన సంస్థపై జరిగిన ఈ దాడి ఒక పారిశ్రామిక సంస్థకు జరిగిన నష్టం మాత్రమే కాదు, ఒకప్పుడు సరిహద్దుల్లోని సైనిక స్థావరాల చుట్టూ సాగిన యుద్ధం ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు, ఇంధన కేంద్రాలు, ఆర్థిక మౌలిక సదుపాయాల వరకు విస్తరించింది. మరి ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం సాగుతుంది? రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి భీకర దాడులు జరుగుతాయనే దానిపై ఆందోళనలు నెలకొన్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.